ప్రజెంట్ మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. అయితే ఈ ఎలక్షన్స్ ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ ఈ ఎలక్షన్లను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోవైపు అంటే అసలు జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు, ఏ నాయకుడు అయితే బాగుంటారో ఒకసారి జూబ్లీహిల్స్ ప్రజలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం అంతా జూబ్లీహిల్స్ వైపు చూస్తుంది. సో నెక్స్ట్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారని చెప్పేసి అనుకుంటున్నారు? గోపీనాథ్ భార్య ఎందుకన్నా? తెలంగాణ కదా అది. అదే వాడు కూడా మంచి పని చేసిండు, ఈమె కూడా మంచి చేస్తారని మాకు అది ఉంది ఆలోచన మాది. అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తే పనులు అయితే అని అనుకోవచ్చు కదా? ఏం పని కాదన్న. ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాడు కదా, కౌన్సిలర్ ఉన్నాడు, ఏం పని చేస్తున్నాడు, ఏం పని చేస్తలేడు, ఏం లేదు. అంటే రేవంత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఏం చేస్తాడు? ఏం లేదు అన్న, ఏం పని లేదు. ఇప్పుడు వస్తే గోపీనాథ్ భార్య వస్తే ఏమైనా పని అవుతాయి ఇక్కడ. వేరే ఎవరైనా వస్తే, తెలంగాణ పార్టీ నుంచి ఎవరైనా వస్తే, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా వస్తే పని అవుతుంది. అంటే వాళ్ళ అధికారంలో లేరు కదా, వాళ్ళతో ఎట్లా పని అవుతుంది? ఎవరితోటి? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. ఇప్పుడు లేదు, వస్తే చేస్తుంది అంటున్నాను. ఏమన్నా పని అయితే వాళ్ళతోటి వెళ్ళగాలి. కాంగ్రెస్ ఎవరు చేయరన్న. అజారుద్దీన్, నవీన్ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి, వాళ్ళే గెలుస్తారా అంటున్నారు. వాళ్ళు ఎడ గెలుస్తారన్న, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అజారుద్దీన్ ఎక్కడే ఉంటారన్న, ఎప్పుడుకొకరు సాగు. ఈమె అంటే మా గోపీనాథ్ ఉండే ఎప్పుడు ఫోన్ చేస్తే ఏమన్నా పని ఉంటే మనుషులకు పంపిస్తుండే, ఏమన్నా చేపిస్తుండే. ఇప్పుడు అజారుద్దీన్ ఎక్కడే ఉంటారు, ఆయన వచ్చి పని చేపిస్తాడని నమ్మకం ఏముంది మాకు. అంటే లోకల్లో నవీన్ యాదవ్ ఉంటాడు కదా, చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ లో ప్రతి ఊరు అంటే ప్రతి వాడ తిరుగుతాడని. వాళ్ళది ఎట్లా ఉన్నది మీకు తెలియదా అన్న పరిస్థితి? ఇంతకు ముందే ఆయన కౌన్సిలర్ కి నిలబడిండు, ఎమ్మెల్యేకి నిలబడిండు, అందరికి నిలబడిండు, గెలవలేదు. వాళ్ళ అధికారం అలాగా ఉంది అన్న. అంటే రేవంత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారట, మరి ఆయనకి ఇస్తే గెలిచే అవకాశం ఏమైనా ఉంటుందా? లేదు అన్న, కాంగ్రెస్ తోటితో నాకు అవసరం లేదు అన్న. బీఆర్ఎస్ వస్తుంది ఇక్కడి నుంచి, 100% బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకన్నా? అంటే బీఆర్ఎస్ అంటే మాగంటి గోపీనాథ్ గారు ఏం చేశారు జూబ్లీహిల్స్? చాలా పని చేసిండు, మంచిగా ఎవరికి ఎప్పుడు అవసరం పడినా ఆయన మంచిగా వచ్చి పని చేసిండు, మంచిగా అది చేసిండు. ఏమన్నా పని ఉంటే అది అర్ధరాత్రికి కూడా ఫోన్ చేస్తే ఆయన వచ్చి ఏమన్నా పని ఉంటే ఆయన చేసిండు. చాలా నవీన్ యాదవ్, అజారుద్దీన్, సిఎన్ రెడ్డి ఎవరికి ఇచ్చినా గెలిచే అవకాశం లేదంటారు. అంటే జూబ్లీహిల్స్ లో ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉంటాయి అన్న? మెయిన్ జూబ్లీహిల్స్ లో అంటే ఇప్పుడు శ్రీరామ్ నగర్ రెడ్ లైట్ ఏరియా ఉంది మాది. ఒక మాట రేవంత్ నగర్ ఉన్నాయి, రేవంత్ నగర్ లో గొడవలు ఏమన్నా ఆయన ఇమ్మీడియట్లీ ప్రెసెంట్ వచ్చి ఏమన్నా చేసే అవకాశం. అడిగేటి సమస్యలు అంటే డ్రైనేజ్ సమస్యలు, రోడ్ల సమస్య లేదన్న. ఆయన ఏమన్నా సమస్యలు ఉంటే వాళ్ళ లీడర్లు ఉంటారు కదా, వాళ్ళకు చెప్తే మొత్తం పని చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లీడర్లతో ఎటువంటి పని కాలేదు. ఇప్పుడు దాకా కార్మిక నగర్ లో చూడు అన్న, నువ్వు పోయి ఇప్పుడు కూడా నీళ్ళు పోతూనే ఉంటాయి ఆడ. ఇప్పుడు ఆయన గోపీనాథ్ ఆయన పని చేపించిండు, లక్షలు పెట్టి పని చేపించిండు. ఆ కొడుకులు మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు తినేసి అది చేసేసిండు, కానీ పని కాలేదు అది. ఇప్పుడు కూడా నీళ్ళు పోతూనే ఉన్నాయి ఆడ కార్మిక నగర్ లో. ఆ ఇల్లు కార్మిక నగర్ లో ఉంది, రేవంత్ నగర్ లో ఉంది, శ్రీరామ్ నగర్ లో ఉంది. ఏం లాభం లేదంటావు? లాభం లేదు, కాంగ్రెస్ పార్టీ తోటి ఏం లాభం లేదన్న, ఏం లాభం లేదు కాంగ్రెస్ పార్టీ తోటి ఏం లాభం. ఒకవేళ బీఆర్ఎస్ తరపు నుంచి మాగంటి గోపీనాథ్ భార్యకు టికెట్ ఇవ్వకపోతే వేరే వాళ్ళకు ఎవరికైనా ఇస్తే వాళ్ళు కూడా గెలిచే అవకాశం 100% అన్న. బీఆర్ఎస్ పార్టీకి ఎవరైనా టికెట్ ఇస్తే 100% గెలిచే అవకాశం ఉంది. అంటే మీరు ఏ నమ్మకం చెప్తారన్నా? అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, ఒకవైపు కేసీఆర్ అరెస్ట్ అవుతారు, కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ అని చెప్పేసి ఇవన్నీ జరుగుతా ఉంటే ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని నమ్మకం? బీఆర్ఎస్ అన్న అందరికి టైట్ ఉన్నాయన్న. మనం స్టేషన్ కి పోని మనకి ఏమన్నా పని కావాలంటే ఇట్లా కాలర్ పట్టుకొని వాళ్ళతో పని చేపించు అన్న. వీళ్ళు వినరు, అవే పో అన్నారు. వీళ్ళు అంటే అట్లా లేదు, వీళ్ళు పని కావాలంటే పోయి అన్న ఈ పని కావాలి మనకంటే సరే అని నిలబడి చెప్పిస్తారు. బీఆర్ఎస్ పార్టీ మీద అంత నమ్మకం ఉంది మనకు. నమ్మకం చెప్తున్నాను, వేరే తెలియదు, కానీ నా నమ్మకం బీఆర్ఎస్ పార్టీ తోటి ఉంది. సరే ఫైనల్ ఒక మాట చెప్పండి,
రేవంత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అసలు? అన్న అంటే ఏమైనా మంచి పనులు చేసినా అంటే ఇప్పుడు మంచి పనులు ఏమన్నా ఇప్పుడుతో ఏం పనులు చేయలేదు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మంచిగా చేసిండన్న, ఇప్పుడైతే చేస్తలేడు పని. ఏం పని లేవు కాంగ్రెస్ వచ్చిన తర్వాత. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి ఏం ఫండ్ వస్తలేదు వాళ్ళకు. ఫండ్ ఏం వస్తలేదు అన్న. వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఆయనకు కూడా ఫండ్ వస్తలేదు. ఆయన జేబుల నుంచి పెట్టి చేస్తాడా? ఆయనకు కూడా ఫండ్ వస్తలేదు, ఏం వస్తలేదు, ఆయన కూడా చేస్తలేడు. పుట్టి రావాలి కలవాలి అంతే. సరే, ఇప్పుడు పనులు చేస్తలేదు అని అన్నావు కదా, మరి పనులు చేయనప్పుడు ఎమ్మెల్యే నిలబడితే ఎమ్మెల్యే గెలిపించే అవకాశం ఉంటుందా? లేదు అన్న, కాంగ్రెస్ అయితే రాదన్న. ఇక జూబ్లీస్ నుంచి కాంగ్రెస్ అయితే రాదు, 100% రాదు.